అతనే వేశాడు గాలి జనార్దన్ రెడ్డి, అదంతా వాళ్ళ తప్పుడు, వాళ్ళకి తెలిసి చావదు సర్వేలు అన్నాడు. ఇప్పుడు ఏం లిటిగేషన్ పట్టుకొచ్చారు? అది సర్వే చేసి అది వీళ్ళు తవ్వింది ఆంధ్రాదా తెలంగాణదా అన్నది తేల్చమని సర్వే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఆదేశించింది సుప్రీంకోర్టు. సర్వే అథారిటీ ఆఫ్ ఇండియా కర్ణాటకని అడిగింది, ఆంధ్రాని అడిగింది, మీ హద్దు ఎక్కడో చెప్పమని. ఆంధ్ర వాళ్ళు ఎక్కడి నుంచి అన్నారు, కర్ణాటక వాడు అక్కడి నుంచి అంటున్నాడు. ఎవరు ఫైనల్ చేయాలి ఇది? బెనిఫిట్ ఆఫ్ డౌట్. బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే భూమి కొలత ఎక్కడి నుంచి బిగిన్ చేయాలన్నది పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు మా ఉడా కాలనీ నుంచి చెయ్యాలండి, ఉడా ఎక్కడి నుంచి వెంచరేసింది, స్టార్టింగ్ ఎక్కడ? అంటే మరి ఇలాంటి సమస్యల పరిష్కారానికే కదా సార్ ఇది రీసర్వే అనేది తీసుకొచ్చింది అసలు కేంద్రం. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే పరిష్కారానికే కేంద్రం తెచ్చింది, గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ లేదంటున్నాను నేను ఇక్కడ. దానివల్ల గొడవలు కాబట్టి దాన్ని రాజకీయంగా వాడేసుకున్నాం మనం ప్రయోజనాల కోసం అంతే. కానీ అసలు గొడవ ఏంటంటే సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి. ఒకప్పుడు బెజవాడ 1 టౌన్ మునిగింది. ఎందుకు మునిగింది అయ్యా అంటే విజయవాడ 1 టౌన్లో ఉన్నటువంటి మురుగునీళ్ళన్నీ కూడా రాజరాజేశ్వరిపేట కింద ఒక రైలు గేట్ కింద నుంచి రైల్వే లైన్ ఉంటుంది కదా, దాని కింద నుంచి వెళ్ళిపోతాయి నీళ్ళు అవతలకి. అటు సత్యనారాయణపురం వైపుకి వెళ్ళిపోయి అట్టించి బుడమేరలోకి పోయి వెళ్ళిపోవాలి నీళ్లు. అక్కడ ఒక గేట్ ఉంటుంది, ఆ గేటుని